రష్మిత. ఈరోజు నేను ఒక కథ చెప్పబోతున్నాను. ఒక గ్రామంలో టమాటో ఐస్ క్రీమ్ ఉల్లిపాయ ఉండేవాళ్ళు. వాళ్ళు ముగ్గురు స్నేహితులు. అది చలికాలము. మెల్లిమెల్లిగా ఎండాకాలం మొదలయ్యింది. అప్పుడు ముగ్గురు ఆడుకోవడానికి వెళ్తారు. అప్పుడు మెల్లిమెల్లిగా ఐస్ క్రీమ్ కరిగిపోతుంది. అప్పుడు టమాటో ఆనియన్ ఏడుస్తూ ఉన్నారు. అప్పుడు ఒక అబ్బాయి బంతితో ఆడుకుంటున్నాడు. అబ్బాయి టమాటోని ఆనియన్ని గమనించలేదు. అబ్బాయి బాల్ గట్టిగా ఇస్తారు. అప్పుడు ఆనియన్ పట్టి ఆపాలనుకుంది, కానీ ఆపలేకపోయింది. అది పోయి టమాటోకి పడుతుంది. తను కింద పడిపోతుంది. అప్పుడు ఆనియన్ ఏడ్చుకుంటూ ఇంటికి పోయింది. అప్పుడు రాత్రి అంతా నిద్రపోకుండా తినకుండా మేల్కొని ఉండేది. అప్పుడు ఆనియన్ అంటుంది,